ప్రైజ్ లార్డ్. ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించుదును, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, విచారాన్ని కొట్టివేసి దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తానని దేవుని యొక్క వాగ్దానము మనకు సెలవిస్తుంది. చాలా మందిలో ఒక విచారణ అనేది ఉంటుంది. ఎప్పుడు విచారిస్తూనే ఉంటారు. ఫ్యూచర్ గురించి విచారిస్తూ ఉంటారు, లైఫ్లో కొన్ని పొందుకోవాలని విచారిస్తూ ఉంటారు. ముందు నేను ఎలా నా సమస్యల్ని నేను ఎదుర్కోవాలి అని చెప్పేసి దాని గురించి విచారిస్తూ ఉంటారు. కొంతమంది మనుషులు మనకి ఎదురు దెబ్బ పెట్టాలని చూసినప్పుడు వాళ్ళని ఎలా డిఫీట్ చేయాలని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక విచారణ అనేది వారు కలిగి ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, విచారణని నీ జీవితంలో నేను కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడికి మనల్ని మనం అప్పగిద్దాం. దేవుడు ఎప్పుడూ కూడా నువ్వు ప్రార్థించకపోతే, నువ్వు మౌనంగా ఉంటే ఆయన కూడా మౌనంగా ఉండేవాడు కాదు. మనం ప్రార్థించకపోయినా ఆయన మనల్ని పలకరిస్తాడు. ఆయన మాట వినకపోయినప్పటికీ కూడా ఎప్పుడు నీ పేరుని బట్టి నిన్ను బట్టి ఆయన నిన్ను కలవరిస్తూనే ఉంటాడు. కాబట్టి ఏ విచారణతోనైతే నువ్వు బాధపడుతున్నావో దాన్ని నువ్వు మనుషులతో విచారించి ఈ సమస్యని నేను ఎలా డిఫీట్ చేయాలి, ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నావు. కానీ నీ విచారణను కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానన్న దేవుడు నీ వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు చేత పట్టుకొని నీ విచారాన్ని దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే పెడతావో ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని నీ జీవితంలో రుజువుపరుస్తాడు, నీ జీవితంలో నెరవేరుస్తాడు, ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయన ఏదైతే నీకు ప్రామిస్ చేశాడో ఆయన అంటున్నాడు ఏంటంటే, నీ విచారణ నా యుద్ధకు ఒకసారి నువ్వు తీసుకొస్తే ఖచ్చితంగా నీ విచారణ అనేది నేను కొట్టివేసి ఇంకా నీ లైఫ్లో అది లేకుండా చేసేసి ఆనందాన్ని నేను నీకు ఇస్తాను. నీ జీవితంలో నీ గుంటలో ఉంటున్న ఆ బరువు, ఆ టెన్షన్, ఆ కలవరము అది ఏదైతే ఉంటుందో అదంతా నేను తీసేస్తాను. కానీ ఏ సమస్యనైతే బాధపడుతున్నావు, ఏదైతే నేను ఎక్కువగా విచారింపజేస్తుందో, ఏదైతే నేను ఎక్కువగా కలవరపడుతుందో ఆ కలవరం అంతా నువ్వు తీసుకొచ్చి దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టండి. ఖచ్చితంగా దేవుడు ఆ విచారాన్ని కొట్టివేస్తాడు. కాబట్టి ఇన్ని రోజుల నుండి ఉన్న కలవరము, ఇన్ని రోజుల నుండి ఉన్న టెన్షన్, బాధ నుండి మీరు బయటపడలేకపోతున్నారా? ఆలోచించి నిజంగా మెంటల్గా నాకు ఎంతో టార్చర్ అవుతుంది, హెల్త్ విషయంలో కూడా నేను ఎంతో సిక్ అవుతున్నాను, కానీ ఈ ఆలోచనల నుండి నాకు ఒక డెలివరెన్స్ అనేది రాలేకపోతుంది అని చెప్పేసి ఇంకా నాకు సొల్యూషన్ లేదు అనుకుని చెప్పేసి నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఏదైతే నేను ఎక్కువగా కృంగ చేస్తుందో చూడండి, ఈరోజు మనకు సొల్యూషన్ దొరికింది. నిన్ను ఎక్కువగా ఏదైతే కృంగ చేస్తుందో ఆ కృంగుబాటు విషయం ఏదైతే ఉంటుందో అది ఒకసారి దేవుని దగ్గరికి ఆ విషయాన్ని మీరు అప్పగించండి, ప్రార్థనలో ఆయన యొద్ద పెట్టండి. ఖచ్చితంగా నమ్మిన నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని తప్పక దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ప్రతి జీవితంలో అట్టి ఆనందాన్ని అందించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నిజంగా మేము విచారించే ప్రతి విచారణ నిమిత్తమై తండ్రి అది కొట్టివేయడానికి, దాన్ని తొలగించుకోవడానికి ఈరోజు మాకు మార్గాన్ని చూపినందుకు మీకు వందనాలు. మా విచారము నీ పాదాల యొద్ద పెట్టి ఆకాశమందున్న ఆశనుడా ఇంక మేము విశ్వాసంతో తండ్రి కలవరము లేకుండా ఉండటకు సహాయం చేయండి. నీ యొద్ద పెట్టిన ప్రతి విచారణను కొట్టివేసి ఆ విచారణకు బదులుగా ఆనందాన్ని ఇస్తానని చెప్పేసి ఈరోజు మాతో మాట్లాడుతున్నావు కనుక ఎంతమంది అయితే విచారణ కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే కలవరము ఆలోచనతో ఉన్నారో వారందరి జీవితంలో దేవా దాని నుండి ఒక విడుదల అనేది మీరు దయచేసేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో, నమ్మిన ప్రతి జీవితంలో ఆ విచారణ కొట్టివేసి ఆనందాన్ని దయచేయాలని ఈ వాగ్దానాన్ని నెరవేర్చమన్నాం ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.